ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరింపచేసే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా కాలం నుంచి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ చెప్పండి, ఈ నోటిఫికేషన్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నోటిఫికేషన్ రావడం అనేది మంచి విషయమే. అట్లాగే పోస్టులు కూడా పెంచడం అనేది కూడా మంచి హర్షించదగినటువంటి విషయమే. అయితే ఏంటంటే ఈ 45 days ఇవ్వడం వల్ల కొంచెం ఏంటంటే వాస్ట్ ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి ఈ డిఎస్సికి కొంచెం ఒక 60 days అయినా ఉంటే కొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఫస్ట్ డిస్టిక్ మొత్తానికి ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తానికి ఆ డిస్టిక్లో కామన్గా ఎగ్జామ్ అందరికీ ఒకే రోజు ఉంటే బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్టూడెంట్ డిస్టిక్ మొత్తానికి ఒకే ఎగ్జామ్ ఉండకపోతే కొంతమందికి పేపర్ ఈజీగా రావచ్చు, కొంతమందికి డిఫికల్ట్గా రావచ్చు అనమాట. సో తద్వారా ఏమవుతుందంటే కొంతమంది విద్యార్థులకి కొంతమంది సఫర్ అయిపోతారు, కొంతమందికి ఈజీగా రావచ్చు, కొంతమందికి డిఫికల్ట్ రావచ్చు. అట్లా కాకుండా డిస్టిక్ మొత్తానికి ఒకే ఎగ్జామ్ ఉండడం వల్ల ఏంటంటే పేపర్ మొత్తానికి డిస్టిక్ మొత్తానికి ఒకే పేపర్ ఉంటుంది కాబట్టి అందరికీ సమన్యాయం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే డిస్టిక్ మొత్తానికి ఒకే ఎగ్జామ్ పెట్టడం వల్ల అందరికీ ఒకే పేపర్ రావడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇది కొంచెం పరిగణలో తీసుకుంటారని ఆశిస్తున్నామండి. ఇంకోటి కూడా 45 days కాబట్టి కొంచెం ఇది ఒక విషయం ఉంటే బాగుంటుంది. అంటే పెట్టేయడం మంచిదే, కాకపోతే మరీ ఇంత హరిగా పెట్టేయడం వల్ల ఏంటంటే కొంచెం సిలబస్ అనేది తొందరగా రివిజన్ కాదు కాబట్టి ఒక విషయం పరిగణలో తీసుకోవాల్సింటే బాగుంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఏ బుక్స్ ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి మీకు? ఓకేనండి, అంటే ఈ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో మరి చాలా వరకు బుక్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. మరి మా సార్ అస్లాం గారు కూడా ఆయన కృషి వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి ఆయన తెలిసినటువంటి వ్యక్తులకి అందరికీ గ్యాదర్ చేసి మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ నుంచే కాకుండా బయట నుంచి కూడా చాలా వరకు గ్యాదర్ చేయించి మరి గ్రూప్స్కి, డిఎస్సికి అలాగే సివిల్స్ కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. అందుబట్టి సార్ చాలా హర్షించదగ్గ విషయం అండి. అంటే స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే చిన్న తపన ఎప్పుడు చేస్తూ ఉంటారు సారు. దాన్ని బట్టి సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. సార్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి ఒక షెడ్యూల్ ప్లాన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాష్ట్రంలో లేదు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యావత్తు డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఉండే వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మీ పేరేంటి? మీరు ఎప్పటి నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు? గతంలో ఇప్పుడు నోటిఫికేషన్కి ఇప్పుడు నోటిఫికేషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నా పేరు సోమేశ్వరరావు అండి. నేను సోషల్ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నాను. గత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి కొద్దిగా తేడా ఉంది. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఈసారి నోటిఫికేషన్లో ఏ విధమైన న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా ఒక పద్ధతిగా వెళ్తున్నారు. ఇది 100% స్వాగతించదగ్గ విషయమే. గతంలో డిఎస్సీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు కోర్టు కేసులు వేసేవాళ్ళు, ఆగిపోయేది, ముందుకెళ్ళేది, మళ్ళీ తర్వాత ఒక ఎగ్జామ్ అయిన తర్వాత కూడా లేట్ అయ్యేది. ఈసారి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చాలా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఏ విధమైన తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఇది ముందుకు సాగుతుంది, పూర్తవుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారు. అంటే మీ సబ్జెక్ట్కి సంబంధించి ఎలా ఉంది డిస్ట్రిక్ట్లో, ఏలూరు? మామూలుగా ఇప్పుడు జిల్లాకు సంబంధించి ఇంతకుముందు అభ్యర్థుల కోరిక మేరకు ఏ జిల్లాకి ఆ పేపర్ పెట్టడమే మంచిది. రాష్ట్రం మొత్తంలో వివిధ సెషన్ల వారీగా పెడతారు. ఒక్కో రోజు ఈజీగా వచ్చి ఒక్కో రోజు కష్టంగా వస్తుంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టెట్ కూడా అలాగే గతంలో టెట్లు కూడా అలాగే జరిగింది. జరగడం వల్ల ఏమైందంటే మళ్ళీ నార్మలైజేషన్ అనే కొత్త విధానానికి తెరతీశారు. ఇది నిజంగా బాగా చదివే అభ్యర్థికి ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి అని అనుకుంటున్నాను. ఒకే రోజు ఒకే సెషన్లో, ఇప్పుడు సోషల్ ఉందంటే సోషల్ 45 ఆ పేపర్ ఒక రోజు ఒక సెషన్లో ఒక జిల్లాకి జరగాలి. దానివల్ల నిజమైన అభ్యర్థికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని పోస్టుల భర్తీకి ఛాన్స్ ఇచ్చారు? మొత్తం ఎంతమంది ఉన్నట్టు మీకు ఏమైనా ఐడియా? సోషల్కి సంబంధించి 103 పోస్టులకి భర్తీకి ఇచ్చారు సార్. మరి అభ్యర్థులు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అనేది కరెక్ట్గా అంక అయితే నాకు తెలియదు, కానీ 103 పోస్టులకి అయితే సోషల్ స్టడీకి సంబంధించి భర్తీకి గవర్నమెంట్ వారు ప్రకటించిన నోటిఫికేషన్లో ఉంది ఆ అంకె 103. అంటే ఇప్పుడు ప్రిపరేషన్కి సంబంధించి 45 రోజులు మాత్రమే పీరియడ్ ఉంది. ఇది సరిపోతుందంటారా ప్రిపేర్ అవడానికి?
ఇప్పుడున్న సబ్జెక్ట్ని బట్టి చూసుకుంటే ప్రిపరేషన్కి 45 రోజులు అనేది చాలా తక్కువ సమయంగా అభ్యర్థులు పరిగణిస్తున్నారు. 90 రోజులు కనీసం ప్రిపరేషన్ టైం ఉండాలని, సిలబస్ ఎక్కువగా ఉంది, చదవాల్సింది చాలా సబ్జెక్ట్ ఉంది అని అభ్యర్థుల తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే సరిపోతుంది అంటారు మీకు సిలబస్కి ప్రిపేర్ అవ్వడానికి? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే మీకు సరిపోతుంది? 90 రోజుల వరకు ఉంటే సరిపోద్దని అనుకుంటున్నాను. 90 రోజుల వరకు. సరే, అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఎప్పటి నుంచి, ఎలా జరుగుతుంది ఇక్కడ? బుక్స్ అన్నీ ఏవేవి అందుబాటులో ఉన్నాయి? మీరు సోషల్ అన్నారు, దానికి సంబంధించి అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా? నేను స్థానికంగా పక్కన ఉన్న గుండుగొండల గ్రామం నుంచి వస్తాను. పొద్దున్న ఉదయం రాగానే 8 గంటలకి అస్లాం సార్, ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది సగ్గా మాకు అన్ని అనుకూలంగానే చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి బుక్స్ అన్నీ కూడా ఈ సార్ వాళ్ళు, అస్లాం సార్ వీళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉంచుతున్నారు. ఇక్కడ ప్రిపరేషన్ చాలా బాగుంది. ఇక్కడ చదువుకుంటే మామూలుగా రకరకాల వివిధ రకాల మెటీరియల్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏ కోచింగ్ సెంటర్కి అవసరం పడదు. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉన్న పుస్తకాలను వినియోగించుకొని ఇక్కడ ఉన్న సిబ్బంది సహకరించి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కూడా పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా విద్యార్థులకి మంచి మంచి పుస్తకాలు అందిస్తున్నారు. సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలు బయట మీకు మార్కెట్లో దొరకడం, తెలుగు అకాడమీ పుస్తకాలు దొరకవు, మార్కెట్ చాలా రేర్ దొరకడం. ఇలాంటి పుస్తకాలు కూడా అస్లాం సార్ వాళ్ళు అందుబాటులో ఉంచి మాకు 24 గంటలు కూడా మాకు 8 to 12 hours కూడా మాకు అందుబాటులో ఉంచుతున్నారు. మామూలుగా ఫ్రైడే వీక్లీ ఆఫ్ అంట. నేను వచ్చిన కాడి నుంచి గమనిస్తున్నా, ఫ్రైడే కూడా వీక్లీ ఆఫ్ లేదు. మామూలుగా 5-5:30 దాకా ఉంటున్నారు, స్టాఫ్ పనిచేస్తున్నారు. వివిధ రకాల సబ్జెక్టుకి సంబంధించి నాది సోషల్, ఆయన దగ్గర సైన్స్ కంటెంట్ బుక్ ఉంది, ఆయన బుక్, రకరకాల బుక్స్ అన్నీ కూడా ఇలాంటి బుక్స్ బయట ఎక్కడ కోచింగ్ సెంటర్లో మీకు అందుబాటులో ఉంది. ఇక్కడ మాకు అందుబాటులో ఉంచి వీళ్ళు సహకరిస్తున్నారు. దానికి వీళ్ళకి చాలా థ్యాంక్స్ తెలియజేసుకోవాలి మేము. ఎందుకంటే బయట కోచింగ్ సెంటర్లో కూడా ఇలాంటి బుక్స్ రావు. వివిధ రకాల మెటీరియల్స్ వస్తాయి కానీ తెలుగు అకాడమీ బుక్స్ ఉండవు. ఇక్కడ ఇంకొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి చెప్పండి, మీ పేరు, మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు శేషరత్నం అండి. నేను ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ డిస్ట్రిక్ట్ లైబ్రరీ, ఇక్కడ కాకుండా మీరు ఇంకెక్కడైనా కోచింగ్ తీసుకున్నారా ఏంటి? అంటే మాకు అక్టోబర్ నుంచి చింతమనేని ట్రస్ట్ వాళ్ళు ఫ్రీ కోచింగ్ పెట్టారు కదండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ కొన్ని క్లాసెస్ విన్న తర్వాత ఇంకా అక్కడ కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాం. మార్నింగ్ 8 to 8 మాకు సార్ వాళ్ళు బుక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే సొసైటీలో మాకు టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు ప్రజెంట్. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ మాకు ఇక్కడ ఉంటాయి, సార్ వాళ్ళని అడిగితే ఇస్తారు. ఒకవేళ ఏమన్నా బుక్స్ లేవు అన్నా సరే వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు ఏదో విధంగా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమైతే దూరమేనండి, పెదపాడు నుంచి వస్తాం. కాకపోతే ఇక్కడే హాస్టల్ నుంచి చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, ఏమనిపిస్తుంది? ఎలా ఉంది నోటిఫికేషన్? మీ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? మా సబ్జెక్ట్కి అయితే వెస్ట్ గోదావరిలో 58 పోస్టులు ఉన్నాయండి. కాకపోతే 45 days అన్నది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం కానీ నోటిఫికేషన్ పడకపోయేసరికి అంత సీరియస్నెస్ లేదు. ఇప్పుడు 45 daysలో ఎగ్జామ్ అనేసరికి ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మీతో పాటు మీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి? అంటే సజెషన్స్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ చాలా వ్యాస్ట్ అయిపోయిందండి మాకు, కానీ దాని నుంచి మాకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయనేది తెలియట్లేదు. టెక్స్ట్ బుక్స్ అయితే మొత్తం చదవాల్సి ఉంటుంది, దాని మీద కొంచెం మాకు అంత అండర్స్టాండింగ్ లేదు. 50% అయితే వస్తుంది, 10th వరకు అయితే 50% వస్తుంది అని అంటున్నారు. ఎక్కువ స్కూల్ బుక్స్ ప్రిఫర్ చేయాలా లేకపోతే ఇంటర్మీడియట్ బుక్స్ ప్రిఫర్ చేయాలనేది తెలియట్లేదు మాకు కూడా. కొంచెం ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నాం. కాకపోతే మా స్కూల్ లెవెల్లో కదా చెప్పాల్సింది మేమని చెప్పి స్కూల్ మీద మేము కొంచెం గ్రిప్ పెంచుకుంటే మంచిదని చెప్పి అలా స్కూల్ లెవెల్ బుక్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను నేను. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు డిఎస్సి ఎగ్జామ్ రాసారా? ఇదే మొదటిసారా? 2018లో ఎగ్జామ్ రాసాను నేను. అప్పుడు మాకు టెట్కమ్ టీఆర్టీ పెట్టారు కదా, అంటే మా బయాలజీ సబ్జెక్ట్ కంటే ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా చాలా చదవాల్సి వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఓన్లీ మా బయాలజీ కాబట్టి మేము మా బయాలజీ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్లో కోచింగ్ తీసుకున్నాను అన్నారు, అలాగే అక్కడ కోచింగ్ మీకు సరిపోయిందా? అలాగే ఇక్కడ ఎలాంటి బుక్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి డిస్ట్రిక్ట్ లైబ్రరీలో? అలాగే ఇక్కడ ఏమన్నా సజెషన్స్, కొంతమంది మీకంటే సీనియర్స్ కావచ్చు, అలాగే మీకంటే జూనియర్స్ కావచ్చు, వాళ్ళ సజెషన్స్ మీకు ఎలా యూజ్ అవుతున్నాయి చెప్పండి.
మాకు చింతమనేని ట్రస్ట్లో అయితే S&S పబ్లికేషన్స్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని వాళ్ళు రీప్రింట్ చేసి ఇచ్చామని చెప్పారండి. అంటే అదే కొంచెం బెస్ట్గా ఉందని చెప్పి ఇక్కడ కూడా మేము S&S పబ్లికేషన్సే ప్రిపేర్ అవుతున్నాం. సార్ వాళ్ళు కొన్ని అంటే చాలా పబ్లికేషన్స్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ. ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. శ్రీ విద్య పబ్లికేషన్స్ ఒకటి, ప్రగతి విజయవాడ పబ్లికేషన్స్, అవన్నీ మేము చదువుకుంటున్నాం ఇక్కడే. అంటే ఇన్నైతే మేము ఇంటి దగ్గర ఉండి ఇన్ని బుక్స్ కొనుక్కొని చదువుకోవాలంటే మాకు చాలా కష్టం. కానీ లైబ్రరీకి రావడం వల్ల మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్ చదువుకోవడానికి మాకు అవకాశం వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు అంటే ఈ 45 డేస్ పీరియడ్లో అంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, అలాగే ఈ పీరియడ్లో ఏమన్నా మోక్ టెస్ట్ లాంటివి ఏమన్నా ఇక్కడ కండక్ట్ చేస్తారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం కండక్ట్ చేయలేదండి ఇక్కడ. కాకపోతే డిఎస్సి వాళ్ళకి మాత్రం ఎక్కువ చదువుకోవడానికి ఎక్కువ బుక్స్ మాత్రం చాలా గ్యాదర్ చేసి పెడుతున్నారు. అలాగే మోక్ టెస్ట్లు మీరు ఏమన్నా రాసారా? మీ సబ్జెక్ట్కి సంబంధించి మోక్ టెస్ట్లు మీరు ఏమన్నా అప్లై చేస్తారా, రాస్తారా? ఏమనిపించింది రాసి చూస్తే? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కావాలనిపిస్తుంది డిఎస్సి ఎగ్జామ్ మీద. సో మీరు ఇది రెండో అటెంప్ట్, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే మాక్ టెస్ట్ అంటే నేను ప్రైవేట్ పెడతారు కదండి, అది ప్రైవేట్ యాప్స్లో పెడతారు కదా, అలా మాక్ టెస్ట్ రాసినప్పుడు అయితే చాలా టఫ్ అని అనిపిస్తుంది. అంటే ఇంకా కష్టపడాలి, ఇంకా చదవాలి, అంటే చాలా డెప్త్గా అడుగుతున్నారు వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి. మాకు 160 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్లో. దానిలో ఒక 90 మార్క్స్ 80 మార్క్స్ కూడా రావడానికి కష్టంగానే ఉంది. అంటే మాక్ టెస్ట్ ఇలా ఉంది అంటే ఇంకా మేము ఎంత బాగా చదవాలనేది మాకైతే అర్థమైంది. ఫైనల్లీ డిఎస్సి ఎగ్జామినేషన్ 2025లో రాస్తున్న అభ్యర్థులందరికీ మీరు ఏం చెప్పాలి? ఇంకేం చెప్తామండి, టైం అయితే కొంచెమే ఇచ్చారు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలామందికి డ్రీమ్. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ 45 డేస్ని బాగా చదువుకోవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్. చాలా రోజుల తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. కంటిన్యూస్గా ఇంకొక అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమారి. నేను 2014లో కూడా అటెంప్ట్ చేసి ఉన్నాను ఫస్ట్ టైము. అప్పుడు నాకు అంత అవగాహన లేదు, అందుకని సరిగ్గా రాయలేకపోయాను. తర్వాత 2018లో కూడా అటెంప్ట్ చేసి ఉన్నాను. కానీ అప్పుడు ఏం జరిగిందంటే చిన్నపిల్లలు మ్యారేజ్ అవ్వడం వల్ల సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నోటిఫికేషన్ ఇస్తారని తెలిసినప్పుడు మేము ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయామండి. జాయిన్ అయిపోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని తెలియడమే మేము స్కూల్కి రిజైన్ చేయడం జరిగింది. స్కూల్ రిజైన్ చేసి వెంటనే మాకు ఆపర్చునిటీ ఏమొచ్చింది అంటే చింతమనేని గారు ఫ్రీగా మాకు కోచింగ్ చెప్పించి ఉన్నారండి. ఆ ఫ్రీ కోచింగ్ చెప్పించడం వల్ల మాకు ప్లస్ అయిందనమాట. ఎందుకంటే మేము ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళలేము. పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి చదవాలంటే మాకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆ సమయంలో మాది దుగ్గిరాలండి. చింతమనేని గారు ఏం చెప్పి ఉన్నారంటే మేము ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాము, మీల్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఉన్నప్పుడు వెంటనే మేము రిజైన్ చేసి స్కూల్లో వెంటనే జాయిన్ అయ్యి ఉన్నామండి. చాలా బాగా మాకు అక్కడ 100 డేస్ ఫుల్ఫిల్ చేయించి ఉన్నారు. అలాగే లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారండి. సిలబస్ కూడా చాలా వరకు కంప్లీట్ చేసి ఉన్నారండి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మీరు అటెంప్ట్ చేసామంటున్నారు, ఇప్పుడు కూడా అటెంప్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అప్పటి నోటిఫికేషన్కి ఇప్పటి నోటిఫికేషన్కి మీరు చూశారు, అది తేడా ఏంటి? అంటే పోస్టులు అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సార్. క్యాస్ట్ వైజ్గా చూసినా కానీ చాలా తక్కువ పోస్టులు అనమాట. ఇప్పుడైతే మనకు పోస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు, మనం కొట్టగలం అనేటువంటి నమ్మకం అనేది అయితే ఉంది సార్. అంటే ప్రత్యేకించి మీ సబ్జెక్ట్ ఏంటి, దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి అన్నది? ప్రత్యేకించి నాదైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. కాకపోతే స్కూల్ అసిస్టెంట్కి పోస్టులు తక్కువ ఉంటున్నాయి, మా కేటగిరీకి వచ్చేసి కూడా తక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే 2016-18లో డిస్టెన్స్లో ఎస్జిటి కూడా చేసి ఉన్నానండి. ఆ ఎస్జిటికే ప్రస్తుతానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. మా బీసీడీకి వచ్చేసి మ్యాథ్స్కి 2 పోస్టులు ఉన్నట్టు నేను చూసి ఉన్నాను. ఇంకా ఎస్జిటి అయితే బాగుందని చెప్పి నేను ఎస్జిటికే ప్రిపేర్ అవుతున్నాను సార్. అంటే మొత్తం మీద అంటే ఈ డేస్ కూడా పీరియడ్ ఇంకా 40 to 45 డేస్ వరకు ఉంది. ఇది సరిపోతుందా మీ ప్రిపరేషన్కి, లేదంటే ఇంకేమైనా ఎక్స్టెన్షన్ కావాలనిపిస్తుంది? ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యాం కదండి, కాదు టెన్షన్ వస్తుంది. 45 డేస్ అనేసరికి ఎస్జిటి కంటే ఇంకా ఎక్కువ వ్యాస్ట్ సిలబస్ ఉంటుందండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి. ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు వారిస్తూనే ఉంది, ఇదిగో ఇస్తున్నాం అంటూ ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అయితే బాగుంటుందండి.
ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. మీరు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి? నా పేరు శ్రీనివాస్ అండి. నేను కల్దీని ఏరియా నుంచి వచ్చాను, మాది కృష్ణా జిల్లా. సుమారుగా 1 year నుంచి ఈ లైబ్రరీలోకి వచ్చి నేను చదువుకుంటున్నాను, ప్రిపేర్ అవుతాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామినేషన్ గతంలో మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తారా? ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది మీకు నోటిఫికేషన్? గతంలో ఒకసారి డిఎస్సీలో అటెంప్ట్ చేశానండి, అప్పుడు నాకు జాబ్ రాలేదు. అయితే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల, కొన్ని వ్యక్తిగతమైన ఇబ్బందుల వల్ల నేను 2018 జరిగిన డిఎస్సికి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఈసారి ఏమైనా సరే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సంపాదించాల ఉద్దేశంతో సుమారుగా 1 year నుంచి కూర్చొని నేను ఇక్కడ కూర్చొని చదువుతున్నానండి. దానికి నా ఫ్రెండ్ సపోర్టు, అలాగే ఇక్కడ నా సార్స్ కొంతమంది సపోర్టు, లైబ్రరీలో పనిచేస్తున్న కొంతమంది స్టాఫ్ సపోర్ట్ నాకుంది. దానివల్ల ఖచ్చితంగా ఈసారి డిఎస్సిలో జాబ్ సంపాదించగలనే నమ్మకం అయితే నాకుంది. అంటే ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మీ సబ్జెక్ట్ ఏంటి? మీ సబ్జెక్ట్లో అంటే డిస్టిక్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో? మీకు ఎలా అనిపిస్తుంది నోటిఫికేషన్? డిస్టిక్ కృష్ణా జిల్లాకు సంబంధించి సుమారుగా ఒక 52 పోస్టులు అయితే ఇచ్చారండి, నా మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి. అంతకుముందు అయితే ఇన్ని సబ్జెక్ట్ ఇన్ని పోస్టులు అయితే ఇవ్వలేదు. ఈసారి అయితే 52 పోస్టులు ఇచ్చారు. ఆ ఉద్దేశంతో నేను కూడా ఖచ్చితంగా ఈసారి జాబ్ సంపాదించాలని ఆలోచనతో 1 yearగా కూర్చొని చదువుతున్నాను. అయితే ఈ 45 days మాత్రం పీరియడ్ ఇచ్చారు, అంత కాకుండా కొంచెం పెంచుంటే బాగుండనేది నా ఆలోచన. అంటే మ్యాథ్స్కి సంబంధించి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? మ్యాథ్స్ అంటే చాలామంది నిజంగానే డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కదా, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అంత డిఫికల్ట్గా అనిపించకపోవచ్చు. కాకపోతే కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయినా కొంచెం ధైర్యం చేసి ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి? నా పేరు కంచెర్ల సునీల్ బాబు. నేను గత 2 సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. మాది ఏలూరు అండి, లోకలే. డిఎస్సి ఇంతకుముందు ఎప్పుడైనా రాసారా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి సార్ రాయడం. డిఎస్సి నోటిఫికేషన్ చూసారు, మీకు ఎలా అనిపించింది? హెచ్ఈటీకి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నానన్నారు, ఎలా అనిపించింది చెప్పండి. ఫస్ట్ టైం అంటున్నారు, అది కూడా మోక్ టెస్ట్లు ఏమన్నా రాసారా ఈ మధ్యలో, ఈ ఫ్యూ ఇయర్స్లో? మాక్ టెస్ట్లు అవన్నీ ప్రిపేర్ అవుతున్నాం సార్, సిలబస్ని బట్టి ఫాలో అవుతున్నాము. కొంచెం ఎక్కువ పోస్టులు ఉండడం బట్టి కొంచెం సంతోషంగానే ఉంది. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతాననే ఆశతో ఉన్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నారు, ఇక్కడ ఎట్లాంటి బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి మీకు? హెచ్జిటి అనేటప్పటికి చాలా మెటీరియల్ మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది, అలాగే చాలా సబ్జెక్ట్ అవసరం అవుతుంది. ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉంటుంది? డిస్ట్రిక్ట్ లైబ్రరీ మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇది ఇప్పుడు ఇక్కడ బుక్స్, అకాడమీ బుక్స్ దొరుకుతున్నాయి, ప్రైవేట్ అసోసియేషన్ నుంచి వచ్చే బుక్స్ కూడా దొరుకుతున్నాయి. మొత్తానికి డిస్ట్రిక్ట్ లైబ్రరీ వాళ్ళు గవర్నమెంట్ హాలిడేస్లో కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి లైబ్రరీని నడుపుతున్నారు. వాళ్ళకి సెలవు రోజులైనా మా కోసం లైబ్రరీ నడుపుతున్నారు. అలాగే ఇక్కడ అన్ని వసతులు కల్పించారు మాకు. చదువు కూడా అంతా బాగుంది, బుక్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎప్పటి నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతారు? సార్ నా పేరు తిరుపతిరావు సార్. నేను 1 year బట్టి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను. 1 year బట్టి డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్నాను. మాది చింతలపూడి, చాలా లాంగ్ ఇక్కడికి, అయినా కానీ ఇక్కడ నుంచి రూములు తీసుకొని ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఈ డిఎస్సి పట్ల చాలా సంతోషంగా ఉన్నాను సార్, ఎందుకంటే ఎక్కువ పోస్టులు చూపెట్టారు సోషల్లో. గతంలో ఎప్పుడు లేనన్ని పోస్టులు ఈసారి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువ అనుకుంటున్నాను, బాగానే ఉంది డిఎస్సి నోటిఫికేషన్. కానీ టైం అనేది కొద్దిగా పెంచితే బాగుంటుంది. టైం అనేది ఇంకా 90 days, ఇంకో 45 days ఎక్స్ట్రా అయితే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ మీరు ఎప్పుడు రాశారు డిఎస్సి? ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇదే ఫస్ట్ టైమా? ఎలా ప్రిపేర్ అవుతుంది సార్? లాస్ట్ టైం 2018లో రాశాను సార్. అప్పుడంటే పోస్టులు తక్కువే ఉన్నాయి, టెట్ కమ్ టీఆర్టీ పెట్టారు అప్పుడు. అది ఎలా చదవాలి ఏంటి అనేది అప్పుడు చాలామంది అభ్యర్థులకి తెలియదు సార్. ఇప్పుడంటే కొద్దిగా ఒక అవగాహన అనేది వచ్చింది, అంటే ఎక్స్పీరియన్స్ అనేది అవగాహన బట్టి దీన్ని బట్టి మనం డిఎస్సి ఎలా చదవాలి ఏంటి అనేది తెలిసింది. టైం కాబట్టి ఏంటంటే టెట్ కమ్ టీఆర్టీ కాకుండా ఓన్లీ డిఎస్సి ఇచ్చారు కాబట్టి అది ప్లస్ పాయింట్ సార్. లాస్ట్ టైం ఒకసారి రాశానంటున్నారు, ఇప్పుడు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ మధ్యలో మోక్ టెస్ట్లు ఏమైనా రాశారా? ఎన్ని రాశారు? ఇంకెక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా డిఎస్సికి సంబంధించి? అంటే డిఎస్సి కంటే ట్రైనింగ్ వేయలేదు సార్, ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. టెక్స్ట్ బుక్స్, స్కూల్ బుక్స్ బాగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. డిఎస్సి అనేది కోచింగ్ అనేది పర్లేదు సార్, కోచింగ్ ఉంటే మంచిదే, అది మనకు ఒక అవగాహన లాంటిది. కానీ టెస్ట్ పేపర్లు మొత్తం బయట నుంచి తెచ్చుకొని ప్రిపరేషన్ చేసుకుంటా టెస్ట్ పేపర్లు
ప్రిపేర్ అవ్వకుండా కొన్ని మాక్ టెస్టులు చేశాను. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లోనే తెచ్చుకొని చేసుకున్నాను. ఎలాంటి బుక్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి? అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ అన్నారు, దానికి సంబంధించి ఏ ఏ బుక్స్ అవసరం, ఎట్లాంటి మెటీరియల్ అవసరం? ఈ 45 డేస్ పీరియడ్లో మీతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అదే అభ్యర్థులు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాసేవాళ్ళు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సార్ ఎట్లేదన్నా ఈ 45 డేస్లో డైలీ 4 అవర్స్ మోడల్ పేపర్లే చేసుకోవాలి సార్. బిట్ బ్యాంక్ అనేది చేసుకోవాలి, 4 అవర్స్ గ్యారంటీ చేసుకోవాలి, డైలీ చేయాలి. ఓన్లీ కంటెంట్ చదువుకుంటానంటే కుదరదు సార్, అది పని అవ్వదు. డైలీ కనీసం 4-5 గంటలు మోడల్ పేపర్లు బిట్ బ్యాంక్ చేసుకొని ఒక 7-8 గంటలు మామూలుగా టెక్స్ట్ బుక్లు చదువుకుంటే విన్ సార్, గ్యారంటీగా డిఎస్సీలో విన్ అవుతారు వాళ్ళు. ఖచ్చితంగా అనేది మోడల్ పేపర్లో ఖచ్చితంగా బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సార్. ఎన్ని చేస్తే అంత మంచిది. అలాగే ఇక్కడ మనకి లైబ్రరీలో ఏ ఏ బుక్స్ మీకు అందుబాటులో అవైలబిలిటీలో ఉంచుతున్నారు? టైమింగ్స్ ఏంటి? మీరు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు? డేస్ ఏమన్నా వీక్స్ ఆఫ్స్ ఉన్నాయా? లైబ్రరీకి అయితే ఖచ్చితంగా 8కి వస్తున్నాం సార్. మేము 7:45 వస్తున్నాం, మళ్ళీ 7:45 వెళ్ళిపోతున్నాం సార్. అంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి మేము రూమ్కి. కానీ ఇక్కడ స్కూల్ బుక్స్ విషయంలోకి వస్తే స్కూల్ బుక్స్, గవర్నమెంట్ బుక్స్, అకాడమీ బుక్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్రీ బుక్స్, ఎవరన్నా డొనేషన్ చేసిన బుక్స్ మెటీరియల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఎడిషనల్గా ఎన్ని కావాలితే అన్నీ ఉన్నాయి సార్. లైబ్రరీలో ఏ బుక్స్ అయినా ఉన్నాయి, మోడల్ పేపర్ ప్రాక్టీస్ బిట్లు కూడా ఉన్నాయి సార్. ఇది వెరీ గుడ్ లైబ్రరీ సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారము నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఓకే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ విద్యాశాఖ మంత్రి గారు మంచి పని చేశారు సార్. అసలు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కనీసం లాస్ట్ డిఎస్సి తీసి 7 ఇయర్స్ అవుతుంది సార్. 7 ఇయర్స్ని బట్టి ఎటువంటి నోటిఫికేషన్ లేక డిఎస్సికి సంబంధించి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు సార్. నమస్తే అండి, నా పేరు విటి సందీప్ కుమార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జిల్లా కేంద్ర గ్రంథాలయం, ఏలూరు. మరి ఈరోజు ఎంతోమందికి ఉన్నత భవిష్యత్తునిచ్చినటువంటి ఈ గ్రంథాలయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,000 పైచీలకు డిఎస్సి నోటిఫికేషన్ని జారీ చేస్తుంది. మరి నోటిఫికేషన్లో అనేక మంది విద్యార్థులు, ఏలూరు విద్యార్థులే కాదు, ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ గ్రంథాలయంలో పుస్తకాలను చదువుకోవడం జరుగుతుంది. అలాగే వివిధ కోచింగ్ సెంటర్లో వీరు కోచింగ్ తీసుకున్నప్పటికీ వీరు నిర్దిష్టమైన టైం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనం లైబ్రరీ వర్క్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని సెలవు దినాల్లో కూడా మరి జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము సెలవు దినాల్లో కూడా లైబ్రరీని పిల్లలకి రీడింగ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం కార్యాలయాలు కొన్ని సెక్షన్లు మూసి ఉంటున్నాయి, మిగతావి కూడా డిఎస్సి వాళ్ళకి వారి ఉన్నత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని జేసీ మేడం గారు అలాగే మా సెక్రటరీ గారు ఎం శేఖర్ బాబు గారు వారు చెప్పినందుకు సెలవు దినాల్లో కూడా మేము వారికి మనకి యాక్సెస్ ఇస్తున్నాం, లైబ్రరీ యాక్సెస్. అలాగే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ గురించే కాదు, ఏ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకైనా మన లైబ్రరీలో ఉండే విధంగా ఆన్ డిమాండ్ పుస్తకాలు మనం రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. ప్రతి నెల ఎప్పుడు విద్యార్థికి ఏ బుక్ అవసరమైతే వారు ఆ బుక్ని ఆన్ డిమాండ్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు. ఆధారు, టైటిలు, పబ్లిషరు, కాస్టు, అది ఎక్కడైతే దొరుకుతుంది ఆ సోర్స్ను కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకాలన్నింటిని కూడా మేము త్వరితగతిన వారికి అందించడానికి కృషి చేస్తున్నాము. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న లైబ్రరీలో చిన్న సమస్యలు ఉంటాయి. మరి ఈ సమస్యలను కూడా మేము అధిగమించి విద్యార్థుల అలాగే ఈ ఆస్పిరెంట్స్ని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దాలి, వాళ్ళ కృషికి తగ్గట్టు మంచి ఫలితాలు రావాలి అనేది కూడా మేము దృష్టిలో పెట్టుకుని వారికి ఫర్నిచరు, బిల్డింగు, వాటర్ వసతి ఇవన్నీ కూడా అందజేస్తున్నాము. ఇది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల అంతరంగం. అంటే వాళ్ళు చెప్తూ ఉన్న విషయం ఏమిటంటే, ఇక్కడ ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఇప్పుడు రాబోతుంది, దాన్ని ఖచ్చితంగా సాధించే ప్రయత్నం అయితే చేస్తాం మేము అనేటువంటి ఒక ధీమాను వ్యక్తం చేస్తూనే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 45 రోజుల పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని పెంచి ఇంకొన్ని రోజులు అదనంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల మనోగతం.